నేస్తమా నా యేసు దైవమా నాలోని రూపమా. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామముల వాక్యాన్ని వీక్షిస్తూ మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు పంపుచున్న దేవుని పిల్లలైన మీ అందరికి, నా అక్కలకు, చెల్లెలకు నా హృదయపూర్వక వందనాలు. ప్రియ తల్లులకు, అదేవిధంగా దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక శ్రేష్టమైన దీవెనలు. ఈ యొక్క సమయంలో మీ అందరి కొరకు నేను ప్రతిరోజు కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నా. ఈ ఛానల్ అభివృద్ధి చెందటానికి అనేకుల చేత సబ్స్క్రైబ్ చేపిస్తూ వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకుంటున్నాను. నా ప్రార్థనలో మీ ప్రతి అవసరత అక్కరత క్రీస్తు నామములో తీర్చబడును గాక. ప్రియులారా, మనం గతం ధరించాలి. క్రైస్తవుడు అసలు ఏం ధరించుకోవాలి, ధరించుట, ఏం ధరిస్తే ఏం జరిగిద్ది, మనం ఏం ధరించాల్సిన వాళ్ళమై ఉండగా ఏం ధరిస్తున్నాం చెప్పిన పాత నిబంధన కాలంలో ఐగుప్తు దేశము నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొచ్చే సమయంలో మోషేకి తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఒక గైడెన్స్ చేస్తాడు. ఒక గైడెన్స్. ఆ గైడెన్స్ ఏంటంటే, అయ్యా మీలో నా సేవకు ప్రత్యేకించబడిన వారు ఎవరు అని అనటానికి ప్రతి గోత్రములో నుంచి ఒక కర్ర తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టండి. గోత్రానికి చొప్పున ఒక కర్ర. గోత్రికుల పెద్దలు తీసుకొచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర, 12 కర్రలు పెడితే ఎవరి కర్ర చిగురిస్తో, ఎవరి కర్ర పుష్పించిద్దో, ఎవరి కర్ర పువ్వును పూచిద్దో తెల్లారేపాటికి వారు నేను ఎన్నిక చేసుకున్న సేవకు అర్హుడు, నాతో కలిసి నడవడానికి అర్హుడు అని దేవుడు చెప్పినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రికుల పేర్లు రాసి 12 కర్రలు, ఎండిపోయిన కర్రలు పెడితే ఎండిపోయిన కర్రలలో జీవము ఉన్నది అని దేవుడు నిరూపణ చేశాడు. అహరోను కర్ర, లేవి గోత్రికుడైనటువంటి అహరోను కర్ర పుష్పించింది, చిగురించింది, పుష్పించింది, ఫలించింది. అప్పుడు నాకు యాజకుడిగా ఉండటానికి అర్హత అహరోను మాత్రమే, అహరోను లేవి గోత్రికులు మాత్రమే అని దేవుడు నిర్ణయించాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఆయన ప్రధాన యాజకుడుగా కొనసాగుతూ ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినా ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం యాజకుడు చేయాలి. గొర్రె యొక్క రక్తము, కోడి యొక్క రక్తము పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థలములో చిలకరించాలి. అప్పుడు పాప పరిహారార్థం జరిగింది. అంటే యాజకుడు ఎందుకు అనంటే, దేవునికి నిత్యము ధూప నైవేద్యమును అర్పించి దేవుడు చెప్పిన మాట యాజకుడు ఆ ప్రజలకు అందించాలి. ఇది దేవుని ప్లానింగ్. అయితే ఆ దేవుని దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఎలా ఉండాలి? ఆ దేవుని దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఎలా ఉండాలి తెలుసా ప్రియులారా? ప్రత్యేకమైనటువంటి వస్త్రమును ధరించాలి. ప్రజలందరూ ధరించిన వస్త్రం కాదు, మనందరం వేసుకునే వస్త్రాలు కాదు. అది ఒక విచిత్రమైన అంగీలాగా కుట్టించి దాని మీద ఎఫోదును నూలు దారము, బంగారపు నూలుతోనూ నేయబడి వాటి మీద 12 రకాల స్టోన్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క రకము రాయి ఒక్కొక్క గోత్రానికి సాదృశ్య రూపకం. ఆ రంగురాళ్ళు పొదిగిన ఆ వస్త్రము ధరించుకొని సేవకుడు ఆ వస్త్రం ధరించినప్పుడు అందరిలో ప్రత్యేకించబడిన వ్యక్తిగా కనబడతాడు. అలాంటి విచిత్రమైన అంగి యాజకుడు లేక సేవకుడు ధరించి దేవునితో మాట్లాడి, దేవుడు ఏదైతే చెప్తాడో అది ప్రజలకి హెచ్చరికైనా ఆశీర్వాదమైన దేవుడు చెప్పినది ప్రజలకు అందించేది యాజకుడి యొక్క లక్షణం. ఇలా దేవుడు చెప్పింది చేస్తూ ఉంటారు. ఇది బాగానే ఉంది.
యాజకుడు ధరించే వస్త్రం ఎఫోదు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎఫోదును ధరించుట అంటే దేవుణ్ణే ధరించుట అని అర్థం. ఎఫోదును ధరించుట దేవుని యొక్క ఆత్మను ధరించుకుని ఉండటే అర్థం. అలా యాజకుడు చేసే పనిని దేవుడు చెప్పటం అంటే ఎఫోదును ధరిస్తే క్రీస్తును ధరించుట, ఆత్మను ధరించుట. ఈ యొక్క ధరించుట అనే అంశంలో క్రీస్తును ధరించిన, ఎఫోదును ధరించిన, పాత నిబంధన కాలంలో ఎఫోదును ధరిస్తే ఈ కాలం అనగా నూతన నిబంధన కాలములు యేసు క్రీస్తునే ధరించాలి. మనం సత్యమును ధరించాలి, వాక్యమును ధరించాలి. ఈ విధమైనటువంటి అంశాలతో కూడుకున్నదే ధరించుట అని మనం ఏం క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాం. మనం ఏం ధరించుకోవాలి అనే అంశమే మనం మాట్లాడుకుంటున్నాం. ఏం ధరించుకోవాల్సింది మనం ఏం ధరించుకొని బ్రతుకుతున్నాం. చీకటిని ధరించుకుంటున్నారు చాలా మంది, అంధకార సంబంధమైన క్రియలను ధరించుకుంటున్నారు చాలా మంది, తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించవలసిన మనము చీకటి క్రియలతో కూడుకున్న వాటిని ధరించుకుంటున్నాం. ప్రియులారా, రోమా పత్రికలో 13వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు మనం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే ఒకసారి చూడండి. రోమా పత్రిక 13వ అధ్యాయము 12-14 వచనాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి, ఏ విసర్జించాలట? మరొకసారి చెప్పండి అందరూ. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. ఏం ధరించాలి? ఇప్పుడు అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జించాలి. అంధకార సంబంధమైన క్రియలు అనగా చీకటి క్రియలు, పాపపు క్రియలు, ద్వేషం, పగలు, ప్రతీకారాలు, అసూయ, ఈర్ష్య, ఎన్నో రకాలైనటువంటి లోకములో కూడుకున్న ప్రతిదీ కూడా దేవునికి విరుద్ధమైన ప్రతి క్రియ కూడా అంధకార సంబంధమైనది, అది చీకటి సంబంధమైనది. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అతి సమీపంగా మనకు ఉండగా క్రైస్తవ జీవితంలో జీవించే మనం ఎలా ఉన్నామంటే, యుద్ధోపకరణాలు దేనికి ఉపయోగపడతాయి? శత్రువు మీద దాడి చేయటానికి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అనగా ఏంటో కాదు, సత్యము, మంచి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏదో కాదు. ఇంకా చెప్పాలి అని అంటే మనకి గలతీయులు రాసిన పత్రికలోను, ఎఫెసీయులు రాసిన పత్రికలో కూడా సవివరంగా రాయబడి ఉన్నాయి కొన్ని మాటలు. వీళ్ళరా ఇవన్నీ చెప్తూ దానిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ప్రప్రథమంగా చెప్పుకోదగినది ఏంటంటే ప్రార్థనా జీవితం. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించిన వాడు ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడు. మన ప్రార్థనా జీవితం కలిగి లేవంటే దాని అర్థం ఏంటి తెలుసా? అంధకార సంబంధమైన క్రియలతో మనం పాలిభాగస్సులం అయిపోయాం. మన దగ్గర ప్రార్థన లేదు అని అంటే అంధకారం మనం చుట్టూ అలుముకొని ఉందని అర్థం. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలంటే నీ దగ్గర ఆ యుద్ధోపకరణం ధరించుకుంటే నీ దగ్గర ఏముంటుందంటే మొట్టమొదట ప్రార్థన శక్తి ఉంటుంది. ప్రార్థన ఎంత శక్తివంతమైందో తెలుసా? బలమైన కొండల్ని సైతం పెక్కరించి పిండి చేయగలిగినంత శక్తివంతమైంది ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైంది తెలుసా? బలమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న మహాయుద్ధ వీరులు అనుకున్న వారిని సైతం నేలకు ఒరిగేటట్టు చేసేదే ప్రార్థనా జీవితం. శరీరానుసారమైన శరీర దారుణ్యాన్ని చూసి భయపడి పరిగెత్తుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎవరిని చూసి? గొలియాతును చూసి. అమ్మో యుద్ధ వీరుడు, అమ్మో ఎంత హైట్ ఉన్నాడు, ఏంట్రా బాబు వీడు, ఒక్కొక్కరిని ఏమంటారు చేవల గుంపును కానీ తరివేసేవాడు అంత ఇశ్రాయేల్ని. అలాంటి యుద్ధ వీరులను చూసి ఒక్కొక్కరు గడగడగడగడలాడిపోతున్నారు. ఏం చూశారంటే శరీర దారుఢ్యం, శరీరానుసారమైన దారుఢ్యాన్ని చూసి, వాడి తిండిని చూసి, వాడి బలాన్ని చూసి, వాడి ఎత్తును చూసి, వాడి లావును చూసి ఒక్కొక్కరు గడగడగడలాడిపోతుంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించిన ప్రార్థనా వీరుడైనటువంటి దావీదు అంటున్నాడు, నా దేవుని ముందు వీడెంత ఆఫ్టర్గాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తేజో సంబంధమైన యుద్ధోపకరణాల్లో ప్రప్రదమైనది ప్రార్థనా జీవితం.
ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకుంటే నీ దగ్గర ప్రార్థన ఉంటుంది. ఎంత బలమైన సమస్య అయినా, ఎంత బలమైనటువంటి రోగమైనా సరే అది పారిపోవాలంటే నీ దగ్గర తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ఒకటి ప్రప్రథమంగా చెప్పుకోదగిన ప్రార్థన నీలో ఉండాలి. హిజ్కియాలో లేదా ప్రార్థన? మరణాన్ని జయించాడు కదా. మనలో ఉందా ప్రార్థన? మనం ప్రార్థన చేస్తున్నామా? ఉదయకాలం లేవగానే ప్రార్థన చేస్తున్నామా? మధ్యాహ్న కాలం ప్రార్థన చేస్తున్నామా? సాయంకాలం ప్రార్థన చేస్తున్నామా? రాత్రికాలం పడక మీదకి వెళ్ళబోయే ముందు ప్రభువా ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాలం అంతా ఈ దిన పరిచర్య అంతట్లో నీవు ఉన్నావు, నా రాకపోకల్లో నీవు ఉన్నావు, నా పని పాటలో నీవు ఉన్నావు, అందును బట్టి నీకు స్తోత్రం. నాకు ఇటు ఆరోగ్యం ఇచ్చావే, ఏమిచ్చి నేను తీర్చుకోగలను ప్రభువా? ఏమిచ్చినా నీ రుణము నేను తీర్చుకోలేను. ఇదిగో నా హృదయమును నా యొక్క శరీరము నీకు అర్పించడం ద్వారా నేను స్తుతించగలుగుతాను, నీ నామాన్ని ఘనపరుస్తాను. అంతే కానీ నేను ఏమిచ్చి నీ రుణము కూడా, పాటల్లో అనేక మంది రాశారు కదా, ఏమి ఇచ్చినా నీ రుణం నేను తీర్చలేనయ్యా. ఈ పదాలు ఎంతోమంది భక్తులు వాడేశారు పాటల్లో. దావీదు కూడా అంటాడు, నీకు ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకొని నేను స్తుతించుట తప్ప, నిన్ను ఆరాధించుట తప్ప, నా దేహము నీకు సమర్పించుట తప్ప, నా హృదయాన్ని పరిపూర్ణంగా నీకు ఇవ్వటం తప్ప నేను ఏమి ఇవ్వగలను ప్రభా అంటాడు. అరే హృదయం కాదు, దేహం కాదు, ఏమి ఇచ్చినా ఈ రుణం తీర్చుకోలేము. కానీ దావీదు ప్రియులారా దినమునకు 7 సార్లు ప్రార్థన చేశాడు. దావీదు దగ్గర ఉన్న ఆయుధం ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రార్థన ఏ విధమైన ఆయుధంతో పోల్చారు ఇక్కడ బైబిల్లో? అది ఉందా నీ దగ్గర? అది ధరించుకున్నావు నువ్వు? రెండవది ప్రార్థన అనేక జీవితాలు చూడండి, రోగాలను జయింపజేసేది ప్రార్థన, శత్రువుని అణిచేది ప్రార్థన, శత్రువు మీద అధికమైన బలాన్ని ఇచ్చేది ప్రార్థన. దావీదుకి ఇచ్చిన బలం, దావీదుకి ఇచ్చిన ధైర్యం. ఏంటి ధైర్యం, ఏంటి తెగింపు? ఇదిగో సౌలు రాజు అంటాడు, నాయన యుద్ధానికి వెళ్తున్నావు కదా, కనీసం నా యుద్ధోపకరణాలు, నా ఆయుధాలను దరించుకుని వెళ్ళంటే సరిపోలా. ఎట్టుందంటే అజయ్ చొక్కాని వాళ్ళ అబ్బాయికి ధరిస్తే ఎట్టుండి అట్టుంది, ఇంకాడేమి వెళ్తాడు, ఈడ్చుకుంటూ వెళ్తాం తప్ప. అట్టుంది దావీదుకి. సౌలు రాజు మంచి ఎత్తు, మంచి హైటు, మంచి పర్సనాలిటీ. దావీదు పిల్లవాడు, చిన్నవాడు, యవనస్తుడు. సరిపోకపోతే అతను పక్కన పెట్టి ఏమన్నాడు తెలుసా? నా ధైర్యం, నా బలం నా దేవుడే, జీవము కలిగిన నా దేవుడే. ఆ ధైర్యంతో అడుగు వేస్తున్నా, ఆ బలంతో ముందుకు వెళుతున్నాను. నా యుద్ధోపకరణం, యెహోవా నాకు ఇచ్చిన యుద్ధోపకరణం ప్రార్థనా జీవితం. నా ప్రభువుని అడిగి ఆయన చిత్తమును నెరవేర్చుకోవడానికి, ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలును అవమానపరచడానికి ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఏ పార్టీ వాడు వీడు? నా దేవుని అవమానపరుస్తాడా? నా దేవుని బలం ఏంటో, నా దేవుని యొక్క శక్తి ఏంటో, నా ప్రార్థన జీవితం ఏంటో, నా యుద్ధోపకరణం ఏంటో వాడి చూపిస్తా అన్నాడు. ఏట్లోకి వెళ్ళి ఏం తీసుకొచ్చాడు? రాళ్ళు తీసుకొచ్చాడు. నున్నటి రాళ్ళని మీరు అంటారు, కానీ అది దావీదు చేతిలోకి వచ్చేసరికి బుల్లెట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బుల్లెట్ అండి అది. ఎలాంటి బుల్లెట్ తెలుసా? దేవుడు ఏర్పరచిన బుల్లెట్, ప్రాణాలు తీస్తుంది బుల్లెట్ అనేది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు లేక నక్సలైట్లకి పోలీసులకి గొడవలు జరిగేటప్పుడు వాళ్ళు రివల్వర్లో ఏం పెడతారు? బుల్లెట్ పెట్టి టక 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 కాల్చగానే ఎదుటోడు ఏమైపోతాడు? అమ్మా కూర్చున్నాడు కాస్త పారిపోతాడు కదా. ఏమవుతాడు? గట్టిగా చెప్పండి, ఏమవుతాడు? అరే వాళ్ళకంటే బుల్లెట్ ముందుగానే కనిపెట్టాడు దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చిన బుల్లెట్ ను పట్టుకొని వచ్చాడు. మనందరం రాళ్ళు అంట కాదు, అది దేవుడు ఏర్పరిచిన బుల్లెట్. అది శత్రువుని అంతమొందించడానికి ఏర్పాటు చేసిన బుల్లెట్. అది ఆ బుల్లెట్ పెట్టుకొని రివాల్వర్ ఏంటో తెలుసా? అంటే క్యాట్ బిల్ అంటారు, ఇంకోటి ఏమంటారు? ఒడిసా. బుల్లెట్ ఒడిసే గన్ అనమాట. ఇలా తిప్పి 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 ఒక్క దెబ్బ తరగని టపక్కన పడ్డాడు.
దావీదు ధైర్యం ఏమన్నాడట? నా గుండె, నా ధైర్యం. ఎవరన్నాడు దావీదు? ఎస్, ధైర్యంతో ఏ మనుష్యుడు ఆ పడిపోయిన వాడి దగ్గరకు సమీపించలా. ఒక్క రాయి దెబ్బకి ఎట్ట చచ్చిపోతాడు? మీకు తెలుసో లేదు, ఈ మధ్యకాలం ఆయన పుర్రి బయటకు వస్తే రాయి కాదు, బుల్లెట్ దిగితే ఎలా ఉండిద్దో అలా ఉంది ఆ పుర్రె. అంటే దావీదు చేతిలో ఏందది? దేవుడిచ్చిన బుల్లెట్. నీ దగ్గర ఉందా అది? నీ శత్రువులు పొడుకోబెడతాను నీ దగ్గర ఉందా? అయితే నీ దగ్గర ఏముండాలి ఇప్పుడు? ప్రార్థననే తేజో సంబంధమైన యుద్ధోపకరణం. వాక్యం అర్థమవుతున్న వాళ్ళు దేవుని స్తుతించండి. ఆహా, నిజమా? మళ్ళీ క్వశ్చన్ ఉండిద్ది. ఆ బుల్లెట్ షూట్ చేయగానే 16 అడుగులు ఎత్తు ఎంత ఉన్నాడు ఆయన. ఇలా బొక్కబాలుగా పడిపోయాడంట. ఆ కింద పడగానే పక్కనున్న సైనికులు ఎక్కడో అక్కడ, అరే మన బలం పడిపోయిందిరా, మన బలం ఊడిపోయిందిరా రాయరా, పదండి పరిగెత్తు. ఫిలిస్తీన్లు ఎక్కడో అక్కడ పరిగెత్తుంటే దావీదు ఏం చేశాడు తెలుసా? ఆడు ఎప్పుడైతే పడ్డాడో ఇశ్రాయేలు ప్రజలు కూడా చెట్టు అమ్మట పొట్టమ్మట ఎక్కడెక్కడ దాక్కున్నారు. ఇక దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదుకున్న గుండె ధైర్యం దేవుడే కాబట్టి అడుగులు వేస్తూ వెళ్ళాడు ముందుకి. గొల్యాతును సమీపించి వాడు ఇంకా బ్రతికి ఉన్నాడు అనగా వాడి ఖడ్గమే లాగి, ఏ ఖడ్గాన్ని గొల్యాతు ఖడ్గాన్ని చూసి ఏ ఇశ్రాయేలు ప్రజలైతే భయపడుతున్నారో అదే ఖడ్గంతో తలను ఖండించేశాడు, శిరచ్ఛేదనం చేశాడు, తల నరికేశాడు. ఏ తలను చూసి భయపడుతున్నారు? ఇదిగో నా చేతిలో వాడి తలను చూడండి. అది దావీదు గుండె ధైర్యం. కారణం ఏంటంటే దావీదు అంధకార సంబంధమైన క్రియలను, చెప్పాలి, అంధకార సంబంధమైన క్రియలు విసర్జించెను, చీకటి క్రియలు విసర్జించెను, పాపముతో కూడుకున్న వాటిని విసర్జించెను, దేవునికి అసహ్యమైన వాటిని విసర్జించెను, మలినమైన వాటిని విసర్జించెను. చీకటి సంబంధమైన ప్రతి క్రియను, ప్రతి తలంపును, ప్రతి కార్యమును విసర్జించి తేజో సంబంధమైన, వెలుగు సంబంధమైనటువంటి ఆయుధాన్ని ధరించుకున్నాడు దావీదు. మనం ఏం ధరిస్తున్నాం తెలుసా? పెళ్లిళ్ళకి వెళ్తుంటే ఒంటి నిండా అమూర్తల్లాగా నగలేసుకొని పోతాం, ధరించుకుంటాం, కొత్త కొత్త చీరలు ధరిస్తాం. మనం ఏం ధరించుకుంటున్నాం? మన ఇష్టానుసారమైనవి మనం ధరించుకోనకూడదు. దేవునికి ఇష్టమైన తేజో సంబంధమైన వాటిని మాత్రమే ధరించుకోవాలి. చప్పటి కూడా దేవుని స్తుతిద్దాం. ప్రార్థన తేజో సంబంధమైన వాటిల్లో ప్రాముఖ్యమైనది ప్రార్థన. అంధకార సంబంధమైన వాటిల్లో ప్రార్థనకు విరోధమైనది ప్రార్థన చేయకపోవటమే అంధకార సంబంధమైన క్రియ. ప్రార్థన చేయకుండా ప్రార్థనా సమయంలో నీ ఇష్టానుసారంగా టీవీలు పెట్టుకోనో, సినిమాలు కని పరిగెత్తటమో, పనికని వెళ్ళిపోవటమో అంటే దేవుని విడిచిపెట్టి. నేను చెప్తున్నా ఒకటి, దేవుని విడిచిపెట్టి నువ్వు ఎంత పరిగెత్తినా కానీ ఆ పరుగు ఆశీర్వాదకరంగా ఉండదు బిడ్డలారా. నేను చెప్తున్నా, గ్యారంటీ, రాసుకోండి మాట కూడా. దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడ నేనైనా నువ్వైనా ఎక్కడ పరిగెత్తినా కానీ ఆ పరుగు దీవెనకరంగా మార్చబడదు. ప్రార్థన ఉంది అని అంటే నువ్వు ఏడకో పరిగెడితే నువ్వు యుద్ధోప సంబంధమైనటువంటి ఆయుధాలను, తేజ సంబంధమైన ఆయుధాలను ధరించుకున్నావు యుద్ధానికి, అంధకార సంబంధమైన క్రియలను ధరించుకున్నావా ఏదో నీకే అర్థమైపోయింది. నేను చెప్పాల్సిన పనిలే. నువ్వు ప్రార్థనకు ఫుల్ స్టాప్ పెట్టావంటే అర్థమైంది తెలుసా? నీ దగ్గర దెయ్యం ఉంది, నీ దగ్గర చీకటి కార్యాలు ఉన్నాయి, నీ బుర్రలో చీకటి తలంపులు ఉన్నాయి. సో ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే బలమైన గొల్యాతును సైతం నేల కొరిగేటట్టు చేసింది. ప్రార్థన చేస్తూ ఉంటే బలమైన ఇరుకు గోడలు కూల్చివేయబడ్డాయి. ప్రార్థన చేయగానే రోగంతో మరణించాల్సిన వ్యక్తి మరలా తిరిగి ఆయుష్కాలాన్ని పొందుకున్నాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. దయచేసి క్రైస్తవ జీవితంలో నువ్వేం ధరించుకుంటున్నావంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన విడిచిపెట్టడు. రెండో మాట మనం చూసినట్లయితే తేజో సంబంధమైన యుద్ధోపకరణాల్లో రెండో మాట ఏంటి తెలుసా?
స్తుతి ఆరాధన. ఏంటంట? మనం ఆరాధన లేకుండా, దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండకూడదు. ఇది తేజో సంబంధమైన యుద్ధోపకరణాల్లో రెండవది స్తుతి ఆరాధన. అనగా స్తుతి నైవేద్యాన్ని దేవునికి సమర్పించుటయే. ఎరుకో గోడలు కూల్చివేయబట్టడానికి స్తుతి ఆరాధన కూడా కారణమే. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడానికి స్తుతి ఆరాధన కూడా కారణమే. ఆ స్తుతి ఆరాధన వల్ల మన శక్తి రెట్టింపుగా పెరుగుతుంది. రెండో ఆయుధం ఏంటి? ఇప్పుడు మొదట ఆయుధం ఏంటి? శాపగ్రస్తులను బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అంటే మన వాక్యం అనుకుని ఏమింటున్నాం? దావీదు ఏ యుద్ధోపకరణాలు ధరించుకొని వెళ్ళాడు? ఏ ఆయుధాన్ని తీసుకొని వెళ్ళాడు దావీదు? ఆ ప్రార్థన ఏ యుద్ధోపకరణం అవుతుంది? మరి అది లేదా? తేజో సంబంధం రాసుకోండి, బుర్ర పెట్టండి. ఇక్కడ మీరైనా సరే, నువ్వు వాక్యం సరిగా వినకపోతే నీ జీవితం అంధకారమే, నీ క్రియలు కూడా అంధకారమే. దేవుని మాట వినడానికి మనం దేవుని సన్నిధికి వచ్చేది. మిమ్మల్ని ఏదో హాస్యాస్పదంగా 4 మాటలు కామెడీగా చెప్పి పోయేవాడు సేవకుడు కాదు. ఇక్కడ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే సేవకుడు లక్షణం. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. అవి ధరించుకోవాలంటే అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు నువ్వు ధరించాలంటే నువ్వు విసర్జించాల్సింది వేరే ఉంటుంది. ఏంటది? పాపం, అంధకార సంబంధమైన క్రియలు. నువ్వు విసర్జించాల్సింది ఏంటంటే, వదిలిపెట్టాల్సింది ఏంటంటే అంధకార సంబంధమైన క్రియలు విడిచిపెట్టాలా. అవి విడిస్తే ప్రార్థన జీవితం వచ్చింది నీకు. ఆ ప్రార్థన జీవితమే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ప్రప్రథమమైనది. రెండోది స్తుతి ఆరాధన. బైబిల్లో స్తుతి ఆరాధన మనం చూసినట్లయితే, నువ్వు చరిత్ర పుటములో చూసుకోండి. మీరు ప్రారంభ దశ నుంచి స్తుతించిన వారు ఉన్నారు. దేవుని స్తుతించాను, దేవుని ఆరాధించాను అని ఉంటుంది. దావీదు అంత గొప్పగా హెచ్చించబట్టారు. గొర్రెల దొడ్డిలో నుంచి దావీదుని తీసుకెళ్లి సిక్లకు నుండి సియోనులో కూర్చోబెడతారు, సింహాసనంలో కూర్చోబెడతారు. ప్రథమైన కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేడు, ఆరాధించకుండా ఉండలేడు, కీర్తించకుండా ఉండలేడు, దేవుని యొక్క నామాన్ని మహింపరచకుండా ఉండలేడు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాల్లో ప్రప్రథమమైనది ప్రార్థన అయితే, రెండవది స్తుతి ఆరాధన. అందుకే మనం సంఘాలలో వాక్యం చెప్పబోయే ముందుగా స్తుతించి ఆరాధించేది. అందుకే ఏం చేయాలంట? మనం మరి చేస్తున్నామా? మొదట ఏం చేయాలా? చేస్తున్నారా? డైలీ గంట ప్రార్థన. ఏ అక్కాయలు చేస్తున్నారు ఇక్కడ? ప్రార్థన లేదు, ఏమీ లేదు. నువ్వు చేస్తున్నావు. మిగతా వాళ్ళు ప్రార్థన అంటే అంత హేళనగా ఉందా నీకు? దేవుడు కొడితే కానీ బుద్ధి రాదా? దేవుడి చేత కొట్టించుకునేదాకా ఖాళీగా అలా ఉంటారా? ముద్దులే మార్పు లేదా? మీ బ్రతుకులో ఎందుకు ఆశీర్వాదం లేకుండా పోతుందో, మీ బ్రతుకులో నువ్వు ఎంత ప్రార్థన చేసి ఎంత కన్నీరు ఖర్చినా నీ సమస్యలు ఎందుకు దూరం కాలేకపోతున్నాయంటే, నువ్వు అంధకార సంబంధమైన క్రియలను విసర్జించకుండా ఉన్నావు కనుకనే. ప్రార్థన చేస్తే అద్భుతం జరగాల, స్తుతి ఆరాధన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు రుచి చూడాలి. మన స్థితిగతులు పెరిగిపోవాలా, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. మనం అంటే మనస్ఫూర్తిగా స్తుతించలేము, మనస్ఫూర్తిగా ఆరాధించలేము, మనస్ఫూర్తిగా నా పూర్ణ హృదయంతో నిన్ను కీర్తించదు, నా పూర్ణ ఆత్మతో నిన్ను స్తుతించదు, నా పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించను. బైబిల్లో మోషే కాలము నుండి అపోస్తుల కాలం వరకు కూడా ఈ మాటలు రాయబడుతూనే వచ్చాయి. పాట కూడా పాడాం కదా మనం వాక్యానికి ముందు. పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో ఏదో చేయండి. ఆరాధన 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 ఏమండి? ఆరాధన
రాయరా వాళ్ళు ఏడుతూ పాడుతుంటే నేను పాడతా ఇప్పుడు. ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ఏ శక్తితో? ఏడున్నది ఆ శక్తి? ఆడుకోబోయింది. ప్రియులరా, ప్రార్థన, స్తుతి, ఆరాధన మన తేజో సంబంధమైన యుద్ధోపకరణాలకు గుర్తు. ఈ యుద్ధోపకరణాలను చూసిన అపవాది శత్రువైన సాతాను గడగడ గడగడ గడగడలాడిపోతారు. అందుకే అపోస్తుల్లో ఆనాడు వారు పరిచయం చేస్తున్న దినాలు పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ వాళ్ళు వస్తున్నప్పుడు, పౌలయ్య వస్తున్నప్పుడు, సిల్వాన్ వస్తున్నప్పుడు దెయ్యాలు మాట్లాడినాయి. పౌలెవరో తెలుసు, పేతురు ఎవరో దెయ్యాలకు తెలుసు. గజ్జ 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 గజ్జలాడిపోయాయి దెయ్యాలు, పోనగానే పోయాయి. కారణం ఏంటి తెలుసా? వాటికి భయం ఎక్కువ. కారణం ఏంటి తెలుసా? ఆనాడు అపోస్తులు ధరించుకునేది ఏంటి తెలుసా? ప్రార్థనా జీవితం. ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకున్నారు, స్తుతి ఆరాధన అనే ఆయుధాన్ని ధరించుకున్నారు. మూడో మాట మనం చూస్తే ఈ యుద్ధోపకరణాల్లో మూడో మాట ధ్యానం అండి. నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము యేసయ్యా. నిన్ను సేవింతును, నిన్ను స్తుతింతును, నీకై అర్పింతు నా జీవితం. నీవే నా ప్రాణం, నీవే నా సర్వము యేసయ్యా. అంతము వరకు సహించిన ఆప్తులెవ్వరు లేకుండినా, అంతము వరకు సహించిన ఆప్తులెవ్వరు లేకుండినా, బాధలు భరించి శ్రమలను సహించిన, బాధలు భరించి శ్రమలను సహించిన స్టెఫను వలెనే అర్పింతును, స్టెఫను వలెనే అర్పింతును. నీవే నా ధ్యానము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము యేసయ్యా. నిన్ను సేవింతును, నిన్ను స్తుతింతును, నీకై అర్పింతు నా జీవితం. హల్లెలూయా. ఏం ధ్యానం చేయాలి? వాక్యాన్ని ధ్యానం చేయాలి బిడ్డలారా. దేవుడిచ్చిన వాక్యాన్ని భక్తుడైన దావీదు నిరంతరం ధ్యానం చేసేవాడట. అదే పనిగా ఆయన ఏ పదాలు తెచ్చి ఆ పదాలు ధ్యానం చేసుకుంటూ ఒక పాటగా క్రియేట్ చేసుకొని రాసుకొని చక్కగా ఆయన వాయిద్యం వాయించుకుంటూ, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దావీదు, ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకో తెలుసా? దావీదు వీణ వాయిస్తుడు దెయ్యాలు పారిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం పాట పాడుతుంటే ఉన్న విశ్వాసం పారిపోతారు. మన టాలెంట్ అది, ఆయన టాలెంట్ అది, మన ధ్యానం అది, ఆయన ధ్యానం అది. సో దేవుడు ఏ వాక్యం ఇస్తాడని తెల్లవారక మునిపే అలా కనిపెడుతూ ప్రార్థన చేసేవాడట దావీదు. అంటే దేవుడిచ్చిన వాక్యాన్ని ధ్యానము చేయాలి, అలా స్మరించుకుంటూ ఉండాలి మనసులో. నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగంలో సమస్తమా, ఆ ధ్యానం మనలో ఉండాలి. ప్రభువా, నా మార్గములు ఎరిగే ఉన్నాయి, నీ మార్గంలో నీ త్రోవలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం. అలా ఒక ధ్యానం. ఏ పని చేసినా ఆ ధ్యానంలో మన యొక్క ఆలోచన, మన హృదయం దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి. ఆ ధ్యానంలో ఉన్నారు కాబట్టి మహాభక్తులు. అంటే మనం ఏ ధ్యానంలో ఉంటామంటే
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి యజమానుడి మీద ఏ పోటాటు పెట్టుకోవాలా, ఆయన కానీ తీసుకురాకపోతే పరిస్థితి ఎలా చేస్తే బాగుంటుందా, ఈ ధ్యానం మంది. అదే పురుషులు అయితేనే ఇంటికి వెళ్ళంగానే ఇట్టగని చేస్తే ఏం చేస్తే బాగుంటుందని ఈ ధ్యానంలో ఉన్నాం కాబట్టి చీకటి నేను పడి వస్తున్నాం. మనం వెలుగులోకి రాలే, ఇంకా వెలుగులోకి రండి. వెలుగులోకి వస్తే మొట్టమొదట నీ హృదయం వెలిగించబడింది. వెలుగులోకి వస్తే నీ ఇల్లు వెలిగించబడింది. వెలుగులోకి వచ్చి ఏ సంఘానికి వెళ్తావో ఆ సంఘం వెలిగించబడింది. ఆ సంఘాన్ని బట్టి సంఘం వెలిగించబడిన తర్వాత సంఘము వెలుగుతూ ఉండగా ప్రాంతమంతా వెలుగుతుంది. ఆ ప్రాంతమంతా వెలుగుతూ ఉండగా అసలు ఆ దేశమే వెలిగింది. చూసావా? నీ దగ్గర వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు లేక తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు నీలో ఉండటం వల్ల, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు 3 చెప్పాను. మొట్టమొదటి ఏంటి? రెండవది, మూడవది ధ్యానం. ఏంటి? ఏం ధ్యానం చేయాలి? ఈరోజు ఏ వాక్యం చెప్పామో ఇంటికి వెళ్ళి మరలా ఎవరైతే ధ్యానం చేస్తారో వారిలో ఆత్మకార్యాలు జరుగుతాయి. దెయ్యం నువ్వు చూసి గడగడ గడగడ వణిగిపోయింది. ఈ బైబిల్ తీసుకొస్తాము, ఆ అయ్యగారు ఏదో వాక్యం చెప్పాడు, ఇంటి దగ్గర దులుపుకొని ఆ ఒంటికే డస్ట్ దులుపుకొని వెళ్ళిపోతాము. ఆ పస 2 మాటలు నేర్చుకుంటాము. తర్వాత పక్కన ఆడబడాయి ఇంటికి వెళ్ళగానే పిల్లలకి ఇచ్చి, అది ఏడో బెటర్, ఏడో చోట దానికంటే ప్రత్యేకమైన ప్లేస్ లేదు. అంటే నీవు దేవుడు వాక్యానికి ఒక ప్రత్యేకత లేదు నీ హృదయంలో. ఎందుకు లేదు అంటే అంధకార సంబంధమైన క్రియలకు ఉన్నట్టు, లోకానుసారమైన వాటికి ఉన్నట్టు వాక్యాన్ని వెలిగించే వాక్యానికి లేదు నీ దగ్గర. అందుకే నువ్వు చీకట్లో మగ్గిపోతున్నావు. శ్రద్ధతో ధ్యానం చేయండి వాక్యాన్ని, శ్రద్ధతో ధ్యానం చేయండి. మన మచిలీపట్నంలో వాక్యం చెప్పి తిరిగి వస్తుంటే బయటకు రాగానే ఏమన్నారయ్యా వాళ్ళు, ఆ సంఘ చరిత్రలో లేదంట. ఆ టైం దాకా 10 అయ్యేసరికి ముగించాలంట. నేనేం చేశాను, కొద్దిగా ఎక్కువ తీసుకొని 11:30 దాటిపోయింది. మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు నన్ను, ఎందుకు ఆపేసి వాక్యం ధ్యానం చేయడానికి ఇష్టపడి 47 సంవత్సరాలు గొప్ప పరిచర్యలో ఉన్నారు అసలు దైవజనులు. సంఘం వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. మరి నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఒంటి మీద వేసుకునే నగలకి, కట్టుకునే వస్త్రాలకి, దీనికి ఇంకేం దేనికి ఉంది మన దగ్గర? అది తప్పితే మేకప్లకి. అమ్మ కొద్దిగా నల్లగా ఉందా మా అమ్మాయి మొహం, కొద్దిగా ఎరుపు ఉంటే బాగుండేది, ఏదైనా చేయించిపోయారు అనగానే ఆ పెళ్ళిళ్ళు ఏమంటారు, అదే ఆ పెళ్ళిళ్ళు చూసే సంబంధాలు చూసాయని అట్లా అన్నాడు అనుకో, మ్యారేజ్ లింక్స్ వాళ్ళు చెప్పారనుకో, ఈ బ్లేడ్ పెట్టి గీకుతారు దీన్ని. కందిపోయి ఉంటాయి పాపం. నేను ఒకడికి ఏంద్ర ఎర్రగా మచ్చలేంద్ర అని అంటే, ఒకటి రాసేలే బావా అన్నాడు. నలుపు ఇరిగిపోవాలంట ముందు. ఈ దేహంలో ఉన్న ఆత్మకు తెలియదు నువ్వు నలుపో ఎరుపో. తెలుసా మీకు అది? నీ తల్లి గర్భములో, దానికి ఉదాహరణ ఒకటే, తల్లి గర్భములో పిండోత్పత్తి జరిగి నువ్వు జన్మించిన తర్వాత అప్పుడు తెలుసా నువ్వు ఏ రంగు, అప్పుడు తెలుసా నువ్వు ఎంత లావు ఉండవు, ఎంత సన్నగా ఉంటావు తెలుసా నీకు? అసలు అప్పుడు తెలుసా నువ్వు ఏ కులం ఏ మతం తెలుసా నీకు? సేమ్ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మకు దేవుడు తప్ప ఇంకేమీ తెలియకూడదు. నీ ఆత్మ అంధకార సంబంధమైన క్రియలతో నింపబడి ఈ శరీరంతో చేసిన ప్రతి క్రియను బట్టి నిత్య నరకాగ్నికి వెళ్తావో నిత్య జీవులకు వెళ్తావో ఈ క్రియలే ఇక్కడే ఉంటుంది జడ్జిమెంట్. సో ఈ దేహాన్ని దేవుని ప్రాపర్టీ కాబట్టి నీ దేహమే దేవుని ఆలయమని స్పష్టంగా పౌలయ్య చెప్తాడు. ఈ ఆలయాన్ని ఎవడైతే పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేస్తాడు. అంధకార సంబంధమైన క్రియలతో నీ యొక్క దేవాలయాన్ని, దేవునికి దేవాలయమైనటువంటి నీ యొక్క దేహాన్ని పాడు చేస్తున్నావా? జాగ్రత్త, దేవుడు నిన్ను పాడు చేస్తాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. జాగ్రత్తగా ఉండటం నేర్చుకో, జాగ్రత్త కలిగి ఉండటం నేర్చుకో. జాగ్రత్త లేకపోతే అజాగ్రత్తగా అడుగు వేసావా అంధకారమే నీ బ్రతుకు. సో అందుకని ఈ యొక్క తేజో సంబంధమైన యుద్ధోపకరణాల్లో మొట్టమొదటిది ప్రార్థన. అది బలమైన శక్తివంతమైనది ప్రార్థన. రెండవది స్తుతి ఆరాధన. మూడవది వాక్యానుసారమైన సత్యమును ధ్యానం చేయటం, వాక్యాన్ని ధ్యానం చేయటం. నాలుగో దానికి వచ్చి మనం చూద్దాం. నాలుగో మాట ఏంటో తెలుసా? ఒకటి
ఆతిథ్యం ఇవ్వటం. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించిన వాడు ఎదుటి వాడికి ఆతిథ్యం ఇస్తాడు. వాడు ఎలాంటి వాడైనా ఇంటికి వచ్చాడు ఆతిథ్యం, కనీసం మంచినీళ్ళని మనం ఇవ్వాలా? ఇస్తారమ్మా కొంతమంది? అట్ట ఇస్తారా జైన్ గారు? మనం అనుకుందాం కొంతమంది, నువ్వు ఇస్తావులే, కొంతమంది ఇస్తారా? అక్కడి నుంచి అక్కడే అవుట్. పాపాడు ఎంత దూరం నుంచి వచ్చినా ఇది పాప మంచినీళ్ళు లేదేంద్రా బాబా అని తిట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సిన ఆతిథ్యం ఇవ్వటం మరువకుడి అని ఉంటుంది బైబిల్లో. అంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించిన వాడిలో ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే, ఇంకొక కోణం ఏంటంటే, వాడు ఎదుటి వాడికి ఆతిథ్యం ఇస్తాడండి. అంటే ఆతిథ్యము ద్వారా కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. పౌలు చెప్తాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఆతిథ్యము కొందరు తెలియక దేవదూతలకు ఇచ్చారు, వారు దీవించబడ్డారు. ఎండవేళ ఆయన వృక్షము సింధూరు వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆ ఎండవేళ అబ్రహాము ఆతిథ్యం ఇవ్వటం వల్ల పొందుకున్న మేలు ఏంటంటే వారసుని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు నీలో ఉంటే దైవజనుడు వచ్చాడు, సంఘ విశ్వాసం వచ్చాడు, దూరం నుంచి మన బంధువు వచ్చాడు అని ఆతిథ్యం ఇవ్వటం మరిచిపోకుండా ఉంటాం. ఈ రోజుల్లో ఒక ప్యాషన్ ఒకటి వచ్చేసింది. ఏంటంటే రాగానే ఆ ఆకలి చంపడం కోసం వేడివేడి నీళ్ళు, ఆ టీ కూడా బాగో, మళ్ళీ వేడివేడి నీళ్ళు మొహాన్ని కొద్దిగా కొట్టేస్తారు. దెబ్బకి ఈ రాజులు చచ్చిపోవాలి, నన్ను అన్నమని మమ్మల్ని అడగకూడదు. వాడు ఎంత బలైపోతాడు. దూరం నుంచి మా అక్క ప్రేమతో చూసిద్దంటే రాగానే ఏం చేసిందంట, ఇన్ని ఆ టీ కూడా సరిగ్గా ఉండవు, చెబుతున్నా ముందుగానే, సరిగ్గా ఉండవు, దాంట్లో ఏది సరిగ్గా వేయరు, ఇష్టం ఉండి లేనట్టుగా. కొన్ని చోట్ల నీళ్ళు టీ తాగుతుంటే వేడి నీళ్ళు ఇచ్చినట్టే ఉండి తల్లే, వేడి నీళ్ళు కొద్ది పంచదార వేసినట్టు. అరే ఆతిథ్యం ఇచ్చేది ఎంత మర్యాదగా వాళ్ళు తెలుసా? ఆతిథ్యమును మన ప్రేమను కనపరచాలి బిడ్డలారా. కుమారమ్మ ఎంతెంత చేసింది ఏందయ్యే, ఇప్పటికీ అందరూ గుర్తే. సో అందుకని జ్ఞాపకం చేసుకోండి మీరు, ఆతిథ్యము బైబిల్ బేసిక్ లో ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రకారం ఆతిథ్యం ఇచ్చిన వాడు ఎక్కడ కూడా ఆశీర్వాదం పొందుకోకుండా ఉండాల. గాయి అనే భక్తుడు ఉన్నాడు, అనేకులు ఒక ఆతిథ్యం ఇచ్చి చేరదీయటం వల్ల అంతకంతకు అన్నిటిలో వర్ధిల్లుతూ వచ్చాడు. అందుకనే యోహాను రాసిన 3వ పత్రికలో ఉంటుంది. రాసిన 3వ పత్రికలో ఏముంది? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయని ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచున్నావు, సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషపడుతున్నా. బిడ్డలారా, వాక్య ప్రకారం నడుచుకున్న విధానమును గాయి గురించి చరిత్రకారుడు ఇంత చెప్తాడు, చాలా చెప్తాడు. ఒక చరిత్రకారుడు అంటాడు, గాయి అంట మాసిదోనియాకి వెళ్ళిన ప్రతి సేవకుడిని ఆదరించేవాడట, ప్రతి సంఘ బిడ్డలను ఆదరించేవాడట. ఉన్నతమైన వ్యక్తి, ధనవంతుడు, డబ్బున్నవాడు. ఆ డబ్బుందని అహం ఆయనలో లేదు, కానీ డబ్బు కాదు, కానీ డబ్బు కంటే ఎక్కువ ఆయన దగ్గర ఏం దొరికిందంటే ప్రేమ దొరికింది, ఆతిథ్యం దొరికింది. ప్రేమతో కూడుకున్న ఆతిథ్యం ఇవ్వగలిగిన వాడు గాయు. అందుకనే పెద్దనైనా నేను చెప్తున్నా, నీ సత్య ప్రవర్తన, ఏ ప్రవర్తన అది? సత్యం అనగా వాక్యం, వాక్యానుసారమైన నీ ప్రవర్తన కలిగిన ఆ జీవితం అనేకులు మన యొక్క విశ్వాసులు చెప్తుంటే, అనేక మంది ఆత్మీయులు చెబుతుంటే, నీ యొక్క సత్య ఆ ప్రవర్తనను చెప్తుంటే, ఆ ఆతిథ్యం ఇచ్చే విధానం చెప్తుంటే నేను ఎంతో సంతోషపడుతున్నా. చూడండి, సంఘంలో ఏదైనా పరిచయం వచ్చినప్పుడు నేను నిజంగా గర్వపడతాను, గొప్పగా చెప్పుకుంటా. ఇప్పుడు విమలమ్మ కానీ జయమ్మ కానీ ఇస్తారమ్మ పెద్దమ్మ పరిచర్య వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళ ఆతిథ్యం ఎంత గొప్పగా ఉండిద్దంటే, నేనైతే నా హృదయం అంటే మిగతా వాళ్ళకి ప్రార్థన చేయనని కాదు, వీళ్ళు అంటే వృద్ధాప్యంలో ఉండి కూడా చేదోడు వాడు భర్తలు లేక పోషణ లేక లేని స్థితిలో కలిగినది
దేవుని సేవకులు భుజించాలని ఎంత ఆసక్తితో వారు ప్రార్థనాపూర్వకంగా, ఎంత భయంతో, ఎంత ఉద్దికతో వారు పరిచర్య చేస్తారు తెలుసా, ఆతిథ్యం ఇస్తారు తెలుసా. వాళ్ళు అనుకుంటారు చేసేటప్పుడు ఇది బాగుండిద్దో లేదో, ఏమంటారో. కానీ ఆ భయభక్తులతో కూడుకొని ఆ ప్రవర్తన, సత్యవంతమైన ఆ ప్రవర్తనే వాళ్ళకి దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది నేను గర్వంగా చెప్తాను. నేను చాలా మంది సేవకులు చెప్తాను, మీ ముందు చెప్పను కానీ ఇలా ఉంటారు బిడ్డలు కొందరు అని. ఏ అండదండలు లేవు, ఒంటరి పోరాటమే పాపం వాళ్ళ బ్రతుకు. ఎవరున్నారా ఏమా బాగా బలమైన కొడుకులో లేదా భర్త బాగా ఆర్థికంగా సంపాదించి పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళకి లేరు. కానీ లేని దాంట్లో వాళ్ళ కష్టార్జితంలో ఇష్టంగా దైవజనులకు, ఆత్మీయులకు వాళ్ళు అర్పించేదే దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఆ విధంగా గాయి గురించి చెప్తున్నాడు. అంటే ఆతిథ్యము కూడా యుద్ధోపకరణాలలో ఒకటే. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలలో ఆతిథ్యము కూడా, హాస్పిటాలిటీ, ఇది కూడా ఒక్కటే. ఇక ఆఖరిగా మనం చూస్తే ఐక్యత. ఆఖరిగా తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఆఖరి మాట ఏంటంటే యూనిటీ, ఐక్యత. క్రైస్తవ జీవితంలో ఏక మనస్సుతో, ఏక ఆత్మతో, ఏక హృదయముతో దేవుని స్తుతించిరి, దేవుని గణపరిచిరి, దేవుని నామాన్ని మహిమపరిచిరి. అంటే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఈ మాట. ఎలా ఉండాలట? యూనిటీగా. ఒక సమస్య వచ్చిందంటే అందరం చేయి కలిపి పని చేయాలి. కొంతమంది చేతులు చేయి చాపడానికి రావు, అలా కొర వస్తాయి ఆ చేతులు. ఏ పరిచర్య చేస్తున్నా, పాట పాడుతున్నా, స్తుతిస్తున్నా, ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పరిచర్య చేయవలసింది ఏదైనా సరే, సంఘానికి సంబంధించి ఏ పరిచర్య నేను ముందున్నా. దేనికి? పాట పాడటానికి, దేనికి? అర్పించడానికి, దేవునికి స్తుతించడానికి, ఎందుకు? కీర్తించడానికి, ఎందుకు? ప్రార్థించడానికి, ఎందుకు? వాక్యం చదవటానికి. ఒక యూనిటీ. ఎవరి కోసం ఇది? నా సంఘములో ఉన్న నా సహోదరి సహోదరుల కొరకు ఐక్యత కలిగి ప్రార్థించటలో, ఐక్యత, ఏక మనసుతో స్తుతించటలో దేవుడు ఇష్టపడే సంఘటనది. దేవుడు ఆ క్రియను బహుగా ఇష్టపడతాడు. కారణం ఏంటంటే అది తేజో సంబంధమైనటువంటి క్రియ, ఆయుధం. ఎలా అంటే పరలోక సైన్యమైనటువంటి పరలోక పట్టణములో ఉన్నటువంటి మహిమ సింహాసనం ఎదుట నిలబడి ఉన్న దేవాది దేవదూతలు, వేల కొలది దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు, ఏకస్వరముతో, ఏకాత్మతో. అంటే పరిశుద్ధులకు ఇది తగినది, తేజో సంబంధమైన వ్యక్తులకు ఇది తగినది అని అర్థం. అందుకని అంధకార సంబంధమైనటువంటి క్రియలు విసర్జించి రోమాపత్రిక 13వ అధ్యాయంలోకి 12వ వచనంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలట? అంధకార సంబంధమైనటువంటి క్రియలు విసర్జించి తేజో సంబంధమైనటువంటి ఆ యుద్ధోపకరణాలు ధరించుకో. ఏం ధరించుకోవాలి ఇప్పుడు? ఏంటవి? ఇప్పుడు 5 చెప్పాను, గుర్తున్న వాళ్ళు చెప్పి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మొట్టమొదటి చెప్పండి, రెండవది, మూడవది, 4 నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. ఆతిథ్యం. 5 ఐక్యత. ఐక్యతతో ప్రార్థన చేయాలి, ఐక్యతతో స్తుతించాలి, ఐక్యతతో కీర్తించాలి, ఐక్యతతో పరిచర్య చేయాలి. ఈ ఐక్యత దేవదూతలకు సాదృశ్య రూపం కనబడుతుంది. మహిమ సింహాసనం ఎదుట దేవుడు అలా ఆసీనుడై ఉండగా వేవేల దూత గణంబులు నిత్యం ఒకే స్వరం, ఒకే ఆత్మ, ఒకే మనసు కలిగి ఆరాధిస్తూ ఉంటారు. ఏక మనసు కలిగి యూనిటీ అక్కడ కనబడుతుంది. ఆ యూనిటీలో బలం ఉంటుంది. ఒక దారం తీసుకొని గట్టిగట్టి పెట్టి లాగితే ఊరకనే తెగిపోయింది. కొన్ని 100 దారాలు కలిపి ఒక తాడుగా తయారైందని లాగి చూడు, ఎంత బలం ఉంటుందో. ఐక్యతలో అంత బలం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. ఒక అంశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామంటే సంఘమంతా అదే అంశం మీద ప్రార్థన చేయాలి. కొంతమంది అక్కలు ఏం చేస్తారంటే, అక్క ఈరోజు పీటర్ గారి మా చెల్లి పెళ్ళి అంట, డబ్బులు లేవంట, దానికోసం ప్రార్థన చేయాలంటే ఈమె ఎక్కడికో వెళ్ళిపోయింది. నో బ్రేక్స్.
మన గుంటూరు అజయ్ నేను వెళ్ళాం ఒక ప్రేయర్కి ఇక్కడ కుమారమ్మలది వెళ్ళిపోగానే అందరూ చాలా టైం తినేస్తున్నారు. నేనన్నా కట్టే కొట్టే, నా సంగతి మీకు తెలుసు, కట్టే కొట్టే తెచ్చే ప్రార్థన ముగించాం, అయిపోయా. అబ్బా ఎంత బాగా చేశారండి అన్నారు. అనే మాటలు 2-3 మంచిగా అనాలి. మనం మెయిన్ పాయింట్స్ ఏందో తీసుకోవాలి. మనుషులు కాదు కనపరచాల్సింది, దేవుణ్ణి కనపరచాలి. అయిపోయా. తర్వాత ఇంకొక పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నారమ్మా. ఆయన ప్రార్థన చేయలేదు, కానీ ప్రార్థనలో ప్రసంగం చేసేస్తున్నాడు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఒక్కొక్కరు ఆమేన్ 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 అంటారు. ఈయన అసలు ఆమెను వినపడతలేనికి వెళ్ళిపోతున్నాడు, ఆడకో వెళ్తున్నాడు. ఏదో చేయాలి అయ్యా అంశం అంటే ఇంకేదేదో ఎత్తుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్స్ప్రెస్ అసలు ఏదో స్విచ్ బుట్టి కాల్చాము, ఇది ఆగటం ముట్టించావు, నువ్వే చేసేది ఆ పనులు ఎక్కువ. ఇది మాట్లాడొద్దంటే అదే మాట్లాడిద్దామా, కాల్ చేసాక అయిపోయింది కదా అనేది. ఏంటి పైకి వదిలేదు దాన్ని ఏమంటారు? చూసావా, నీ కొడుకే వచ్చింది ముందు అబ్బాయి. దాన్ని ముట్టించిన తర్వాత ఆగిద్దా? నువ్వు ఆగు ఆగు అంటే ఆగిద్దా? ఆగట్లా. కొంతమంది అక్కయ్యలు కూడా ప్రార్థనలు అంతే చేస్తారు. అమ్మ క్లుప్తమైన ప్రార్థన చేయండి అంటే, మరి ప్రభువా, మరి అది ప్రభువా, మరి ఇది ప్రభువా, ఏంది? లాస్ట్కి వచ్చేసరికి ఆమె టైంకి యేసునామమున అడుగుతున్నాను తండ్రి అని అంటం కూడా మర్చిపోయి ఆమె తండ్రి అంటారు. నువ్వు ఎవరిని అడిగావు? బైబిల్ చెప్తుందండి, యేసునామమున ప్రతిదీ అడగాలి అంటే నువ్వు యేసునామాన్ని ఉచ్చరించకుండా నువ్వెన్నెన్నో అడుగుతున్నావు. అందుకని ఒక్కటి అవ్వట్లే. తప్పెవరిది? మీలో కూడా చాలా మంది యేసునామాన్ని ఉచ్చరిస్తారా లాస్ట్లో? అని నా ముందు అడగపోయినా నిజాలు దేవుడికి తెలుసులే. నువ్వు చిన్న ప్రార్థన చేసినా యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆయన నామములు అడగండి, అద్భుతం జరిగింది. ప్రియులారా, ఈరోజు తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అనే మాట మనం చెప్పుకున్నాం. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలంటే ఏం వదిలిపెట్టాలి? ఫస్ట్ ఆ యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలంటే ఏం వదిలిపెట్టాలి? అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, కొత్త చొక్కాయిని వేసుకోవాలంటే మురిగి పట్టిన చొక్కాయి తీసేయాలి వద్దా? అందరూ ఏనండి, తీసేయాలి వద్దా? మీరు కూడా తీసేయాలి వద్దా? మురికి పట్టిన వస్త్రం తీసేసేయి, ప్రశస్తమైన రాజవస్త్రం ధరించుకో. అదే తేజో సంబంధమైన లేక వెలుగు సంబంధమైన ఆయుధాలు, యుద్ధోపకరణాలు. ఈ ఆయుధాల్లో ఓ పెద్ద బలమైన సైనికుడు ఏ రీతిలో కవచాలు ధరించుకుంటాడో అట్లా కవచం ధరించుకున్నట్టే నీలో ప్రార్థన ఉంటే, నీలో స్తుతి ఆరాధన ఉంటే, నీలో ఆతిథ్యం ఇచ్చే మనసు ఉంటే, నీలో ధ్యానం ఉంటే, నీలో ఆతిథ్యం ఇచ్చే మనసు ఉంటే, నీలో ఒక ఐక్యత, కుటుంబంలో ఐక్యత, సంఘములో ఐక్యత, స్నేహితుల మధ్య ఐక్యత, ఆత్మీయుల మధ్య ఐక్యత ఉండాలి. అది మనల్ని వర్ధిల్ల చేస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. రేపటి ఎపిసోడ్లో ఇంకొన్ని ఉన్నాయి ధరించుకోవాల్సినవి, వాటి గురించి నేర్చుకుందాం, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, మహోన్నతుడా నీకు వందనాలు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మేము ధరించుకోవాలి, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ప్రభువా, ఇంకా అనేక ఉన్నాయి మేము ధరించుకోవాల్సినవి. అవన్నీ కూడా క్రీస్తును ధరించుకుంటే అవన్నీ సాధ్యమే. నీలో ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే చనిపోయిన వారిని కూడా లేపగలిగిన శక్తివంతమైనది ప్రార్థన. ఆ ప్రార్థన మాకు దయచేయండి ప్రభు. అటు ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి. ఆ స్తుతి ఆరాధన మాకు నేర్పండి ప్రభు. ఆ ధ్యానం మాకు నేర్పండి. ఆ ఆతిథ్యం ఇచ్చే మనసును మాకు దయచేయండి. అందరితో కలివిడిగా కలిసి పనిచేసే ప్రభు, అందరితో ఐక్యత మేము ఉండటానికి, కలిసి ఉండటానికి ప్రభు సహాయం దయచేయండి. ఈ వాక్యం వీక్షిస్తున్న వారు ఎందరికైతే వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తారో అటు బిడ్డలందరినీ దీవించారు. వీక్షిస్తున్న కుటుంబాల్లో ఏ అవసరత ఉందో, ఏ అక్కరత ఉందో, ప్రతి అవసరత, ప్రతి అక్కరత క్రీస్తు నామములో తీర్చబడుగాక. ప్రతి సమస్య నుంచి విడుదల కలుగును గాక. ప్రతి బంధకాలు, అది ఎంత శక్తివంతమైన బంధకాలైనా క్రీస్తు నామములో త్రెంచివేయబడును గాక. ప్రభువా, నీ కృప కలిగిన బాహు, నీతికరమైన నీ హస్తం ఈ బిడ్డల పక్షా నుంచి మేలుతో తృప్తిపరచమని, అనేక మందికి
ఫార్వర్డ్ చేయటమే కాదు, అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేపిస్తున్న బిడ్డలను కూడా, వారి అవసరతను కూడా మీరు తీర్చండి. సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవెనలతో నింపమని, విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మర్చిపోవద్దు, మీరు సబ్స్క్రైబర్స్ అయితే ఇంకొకరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వాక్యాన్ని అనేకులకు ఫార్వర్డ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను వర్ధిల్ల చేయగాక. ఆమేన్.